అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రేపు లేదు ఎల్లుండి మార్చి 23వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలని విజయవంతం చేయాలనేసి మీకు ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నిన్ననే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మార్చి 16వ తేదీన ప్రారంభమైనాయి. బడ్జెట్ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి మనము అడిగిన సమస్యలు ఏ ఒక్కటి కూడా ఈ బడ్జెట్లో పరిష్కారం చేయలేదు. పైగా మనకు వ్యతిరేకమైన నిర్ణయాలే అందులో ఉన్నాయి. అందుకని మనము గతంలోనే రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది, బడ్జెట్లో ఏమీ రాకపోతే, ఎందుకంటే మనం మార్చి 16వ తేదీనే చలో హైదరాబాద్ కూడా నిర్వహించాం. ఎందుకంటే ముందస్తుగా ప్రభుత్వానికి గుర్తు చేయాలని 16వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహించాం. ఆ బడ్జెట్లో ఏమీ రాకపోతే 23 కలెక్టరేట్ ధర్నాలు ముట్టడ్లు అనేసి కూడా మనం అనుకున్నాం. అందుకని మన రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం బడ్జెట్లో ఏమీ రాలేదు కాబట్టి, మన సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి 23వ తేదీన, రేపు లేదు ఎల్లుండి 23వ తేదీన అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేసి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చలో హైదరాబాదు నిర్బంధం మనకందరికీ మనం కళ్ళారా చూసాం. ఎంత నిర్బంధం అంటే నాతో పాటు మన కోశాధికారి మంగని ముందు రోజే అరెస్ట్ చేసి 2 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. చిత్రహింసలు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అట్లాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఫోన్ నెంబరు మొత్తము లిస్టులో పెట్టుకొని నిర్మలకు వచ్చిన సందర్భంగా బస్సులోనే దొరకబట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. మిగతా అంగన్వాడీ నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అంటే ఇంత ముందస్తు నిర్బంధాన్ని ప్రభుత్వం ప్రయోగించింది. మనం ఈ చలో హైదరాబాద్ సందర్భంగా మనం రిక్వెస్ట్ చేశాం, మాకు సభకు అవకాశం ఇవ్వండి, ఒక బ్యానర్ పెట్టుకుంటాం, మేము అక్కడ సభ జరుపుకుంటాం, ఆ సభ అనంతరం మాకు మంత్రి గారితో అవకాశం కల్పించండి, ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీతో అవకాశం కల్పించండి, మేము ప్రతినిధులము, ఎంత సమయమైనా మేము వెయిట్ చేస్తాము, మాకు ఇక్కడ సభ జరగాలి, అట్లాగే వినతి పత్రం చర్చలు కూడా చాలా ముఖ్యం అనేసి మనము పొద్దంతా రిక్వెస్ట్ చేస్తే మనల్ని నమ్మించి ఇస్తాం అనేసి సాయంత్రం వరకు నమ్మించి పోలీసులు ఇంటికి వచ్చేదాకా నమ్మించిన పరిస్థితి ఉంది. మరి ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పద్ధతి కాదా? పర్మిషన్ ఇస్తాం అనేసి చెప్పి ఇస్తామని ఒకవైపు ఇంకోవైపు అరెస్ట్ చేయడం మరి దుర్మార్గం కదా? ఇవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, రెండవది నిర్బంధాన్ని ప్రయోగించడం, ఎక్కడికక్కడ మొత్తము హైదరాబాద్కు వస్తే కూడా రానియకుండా అందరినీ టీచర్స్ని హెల్పర్స్ని చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత అరెస్టు చేశారు, గంటల తరబడి హైదరాబాద్లో తిప్పారు, మన వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టారు, సరైన సౌకర్యాలు లేవు, ఇబ్బందులు పెట్టారు, తొందరగా రిలీజ్ చేయలేదు. ఈ కడుపు మంటతోటి, ఈ ఆవేదనతోని ఇన్ని ఇబ్బందులు ఈ ప్రభుత్వం పెడుతుంది అనేసి మీడియా వస్తే మీడియా దగ్గర మన వాళ్ళందరూ కూడా బాధలో నుంచి వాళ్ళకు తోచిన అంశాలు మాట్లాడితే, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ మీద ఈరోజు ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ముఖ్యమంత్రిని ఇట్లంటారా, అంగన్వాడీ వాళ్ళు ఇట్లా తిడతారా, మంత్రిని ఇట్లంటారా, ఇట్లా తిడతారా అనేసి ఈరోజు ఎవరైతే మన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు హైదరాబాద్కు వచ్చి బాధలు భరించలేక వాళ్ళ ఉన్న ఆవేదనని బయటకు తెలియజేస్తే, అది మీడియాలో వస్తే వాళ్ళని పేర్లను కూడా మొత్తం తీసుకొని టార్గెట్ చేసి DWO నుండి, కలెక్టర్ నుండి, CDPOల నుండి, సూపర్వైజర్ నుండి ఆమె వివరాలన్నీ కూడా తీసుకొని చిత్రహింసలు పెడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం. నువ్వు పర్మిషన్ ఇవ్వవు, అసలు హక్కులు అడిగే అవకాశాన్ని నువ్వు కల్పించవు,
పైగా నిర్బంధాన్ని ప్రయోగిస్తావు. నీకు అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదు, అసలు ధర్నా చేసుకునే స్వేచ్ఛ లేదు, అసలు ఎలాంటి హక్కులు మీకు లేవనేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఈరోజు మా సమస్యలు ఇట్లున్నాయి అనేసి మాట్లాడితే కూడా మాట్లాడే హక్కు కూడా లేదనేసి ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు అధికారులతోని రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తూ ఈరోజు ఏమంటుందంటే మా ప్రభుత్వం మంచిది అనేసి ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? ఇది అసలు ప్రభుత్వము చేస్తున్న పనులకి మాట్లాడుతున్న మాటలకి అసలు అర్థం ఉందా? ఒకసారి ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకోవాలి అనేసి సందర్భంగా మనం హెచ్చరిక చేస్తున్నాం. ఇంకో వాదన ఇప్పుడు నిన్న బడ్జెట్ జరిగింది. బడ్జెట్లో మనం ఏమడిగాం? వేతనాల పెంపడిగాం. చలో హైదరాబాద్ ఎందుకు నిర్వహించి ఇప్పుడు కొన్ని వాదనలు వస్తున్నాయి, కొన్ని వాయిస్ రికార్డులు వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి అంటే ఒక పూట బడి సర్కులర్ అంట మన మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైందంట, మే నెల సెలవులు ఇవ్వడానికి సిద్ధమైందంట, వేతనాలు పెంచడానికి కూడా సిద్ధమైందంట. కానీ మనం చలో హైదరాబాద్ చేసినందుకే జీవోలన్నీ కూడా ఇప్పుడు రద్దయినాయంట. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దాడి ఇది పోరాటం పైన. అసలు ఇది కరెక్టేనా? ఒక పూట బడి సర్కులరు అసలు డబ్బులకి దానికి సంబంధం ఏముంది? మరి టీవీలలో వచ్చింది, నువ్వు ఎందుకు ఇవ్వలేదు? చలో హైదరాబాద్ కంటే ముందే నువ్వు ఎందుకు ఇవ్వలేదు? మే నెల సెలవులు నువ్వు ఈరోజు కొత్తగా ఇచ్చేది కాదు కదా, ఒక పూట బడి సర్కులర్ కొత్తగా ఇచ్చేది కాదు కదా, అది ప్రతి సంవత్సరం ఇచ్చేదే. ప్రతి సంవత్సరం సకాలంలో ఇవ్వాలి అనేసి మనం పోరాటం చేస్తున్నాం. అందుకని దానికి అవి ఆపడానికి ఇప్పుడు ఆపినామంటే మరి అంత సైకోలాగా ఉంది ఈరోజు ప్రభుత్వం. అంటే నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు అడుగుతావా, నువ్వు హైదరాబాద్ వస్తావా, నువ్వు మాట్లాడతావా, నువ్వు మాట్లాడితే నేను ఇయ్యను అంటే సైకో. నీకే హక్కులు లేవు, నువ్వు బానిసలాగా ఉండాలి, బానిసలాగా పడి చావు. నేను ఇచ్చినప్పుడే తీసుకో, కానీ నువ్వు ఎందుకు ఇస్తలేవని మాత్రం అడగొద్దు. నువ్వు ఎందుకు ఇస్తలేవని అడిగితే నేను ఇచ్చేది కూడా బంద్ చేస్తా అంటే ఇది అసలు ఎంత దుర్మార్గమైన నియంతృత్వమైన ప్రభుత్వం. వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా, ఏ మంత్రులైనా, సంబంధించిన మంత్రులు, ఏ అధికారులైనా ఏం చేయాలి? ఒక డిమాండ్స్ని మనం తెలియజేస్తున్నప్పుడు, మనము మన లోపల ఉన్న అసంతృప్తిని తెలియజేస్తున్నప్పుడు అసలు మీ సమస్యలు ఏంటి అని పిలవాలి, కూర్చోబెట్టాలి, చర్చలు జరపాలి. అసలు చర్చలు జరిపిన పాపాన ఈ ప్రభుత్వం పోవట్లేదు. మరి చర్చలే జరపనప్పుడు నువ్వు పరిష్కారం కోసం ఏం ప్రయత్నం చేస్తున్నావు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. నిజంగా నువ్వు పిలిచి చర్చలు జరిపి ఇగో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇది, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంతవరకే చేస్తా, మిగతా డిమాండ్స్కు నాకు కొంత సమయం ఇవ్వండి అనేసి మీరు చర్చలు జరిపిన తర్వాత అది కూడా మేము అంగీకరించకుండా వన్ సైడ్గా ఇక ప్రభుత్వానికి మొత్తం వ్యతిరేకంగా పోతే అప్పుడు మీరు పాయింట్అవుట్ చేయండి. కానీ మేము అట్లా లేం కదా. మీరు పిలవలేదు, చర్చలే జరపలేదు, కనీసం సభ జరుపుకుంటామంటే కూడా అవకాశం ఇవ్వలేదు, నిర్బంధాన్ని ప్రయోగించారు. ఇప్పుడేమో మేము ఇప్పుడు ఇవి ఆపడమే కాదు, అంగన్వాడీ వాళ్ళ తడాక చూసుకుంటామనేసి ఈరోజు ప్రభుత్వం బెదిరిస్తుంది. అందుకని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఇంత అసంతృప్తి, ఒక అంగన్వాడీ టీచర్, ఒక అంగన్వాడీ హెల్పరు అందరూ పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వచ్చి వాళ్ళ అసంతృప్తిని, కడుపులో ఉన్నదాన్ని మొత్తం బయటకు ఎల్లగక్కుతున్నారంటే అసంతృప్తిని పెంచుతున్నది ప్రభుత్వం. అసంతృప్తిని ఎట్లా తగ్గించాలనేది కాకుండా ఇంకా నిర్బంధాన్ని ప్రయోగించి ఇంకా అసంతృప్తిని పెంచే చర్యలే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప అది ప్రభుత్వానికి మంచిది కాదు, మంత్రి గారికి మంచిది కాదు, అధికారులకు మంచిది కాదు. ఇంకా పంచాయతీని పెంచుతుంది ప్రభుత్వం. ఆ విధంగా పోతే మేము దేనికైనా సిద్ధం, ఖబర్దార్ అనేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. చలో హైదరాబాద్ పెట్టింది ఒక పూట బడి సర్కులర్ అనేదే కాదు మా డిమాండ్. రెండవది మే నెల సెలవులే కావు, ఇవి ఇంతకుముందు ప్రతి సంవత్సరం వచ్చేటియే సకాలంలో ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రధానంగా చలో హైదరాబాద్ ఎందుకు పెట్టాం? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 జీతం అంగన్వాడీ ఉద్యోగులకు నేను ఇస్తాననేసి మేనిఫెస్టోలో రాశారు. ఆ 18,000 ఈ బడ్జెట్లో మాకు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. రెండోది ఏంటిది డిమాండు? ఐసీడీఎస్ 50 ఏళ్ళు అయింది, మేము 50 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం. మరి ఈరోజు మా ఫ్రీ స్కూల్ పిల్లల్ని మొత్తం కూడా ప్రీ ప్రైమరీ పేరుతోటి విద్యాశాఖలో కలుపుతున్నారు. మా ఐసీడీఎస్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నిర్వీర్యం చేసే విధానాన్ని రద్దు చేయాలి, ప్రీ ప్రైమరీ మాకు ఇవ్వాలనేసి అడుగుతున్నాం. ఎందుకు వినబడట్లేదు చెవులు, ఎందుకు కనబడట్లేదు కళ్ళు? ఈ ప్రభుత్వానికి ఈ డిమాండ్లు కనబడట్లేదా? అందుకని ఈరోజు ప్రీ ప్రైమరీ మొత్తం మాకు ఇవ్వాలనేసి అడుగుతుంటే ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ అనేసి తీసుకొచ్చాడు ఆకునూరు మురళి గారు. మరి ఎక్కడ అంగన్వాడీ ఏ సెంటర్ విజిట్ చేశారు? చేయొచ్చు.
కానీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్న న్యాయం ఏంటిది అనేది మురళి గారికి అవసరం లేదనేసి ఈరోజు మేము అడుగుతున్నాం, ప్రభుత్వానికి అవసరం లేదనేసి అడుగుతున్నాం. ఈరోజు ఉపాధ్యాయులతో మీటింగ్ పెడుతున్నారు ఎడ్యుకేషన్ పాలసీ మీద, మిగతా వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో మీటింగ్ పెడుతున్నారు. మరి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తోటి మేము ఒక ఎడ్యుకేషన్ పాలసీ కొత్త తీసుకొస్తున్నాం. మరి ఐసీడీఎస్కి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. మరి మీరు రండి, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని ఎందుకు సమావేశం పెట్టట్లేదు, ఎందుకు మాతో చర్చలు జరపట్లేదు? మరి దుర్మార్గం కాదా అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రీ ప్రైమరీ మొత్తం మాకివ్వండి, విద్యాశాఖకు రద్దు చేయండి అనేసి మేము అడుగుతుంటే ఇప్పుడు నిన్న బడ్జెట్లో ఏమిచ్చారు? మేము ఇప్పటికే 1362 సెంటర్సు రాష్ట్రంలో మేము తీసుకొచ్చాం, పైలట్ ప్రాజెక్టుగా దాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2026-27 ఎడ్యుకేషన్కు సంబంధించింది ఈ సంవత్సరంలో 2000 నుంచి 2500 మేము ప్రీ ప్రైమరీ సెంటర్స్ని మళ్ళీ కొత్తగా మేము తీసుకొస్తామనేసి. ఎంత దుర్మార్గం అంటే, మేము ఏదైతే వద్దంటున్నామో, ఏదైతే రద్దు చేయాలంటున్నామో, విద్యాశాఖకు రద్దు చేసి మాకు ఇవ్వాలనేసి ఏదైతే అడుగుతున్నామో, మేము అడుగుతున్న దానికి ప్రభుత్వం అసలు ఎంత డిఫరెంట్గా ఉంది. 100% మేము ఒకటి అడుగుతుంటే ప్రభుత్వం ఒకటి చేస్తుంది. అసలు మన సమస్యను పరిష్కారం చేయకపోగా సమస్యను పెంచుతుంది. అసలు మనకు ఉద్యోగ భద్రతనే లేకుండా మొత్తం ఉద్యోగాల నుండి తీసేసి రోడ్డు మీద మీరు పడి జావండి, ఇంటికి వండి, ఫ్రీ స్కూల్ లేదు, ఏమి లేదు అనేసి 50 సంవత్సరాలైనా కనీస వేతనం లేకుండా, పిఎఫ్ లేకుండా, ఈఎస్ఐ లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా 50 ఏళ్ళు ఎట్టి చాకిరీ చేయించుకొని ఇప్పుడు మనకు సౌకర్యాలు కల్పించి గౌరవప్రదంగా మనం ఉద్యోగం చేసే అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఆ సౌకర్యాలన్నీ కల్పించకుండా మీరు ఇంటికి వండి, నాశనం గండి అనేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అందుకని ఉద్యోగ భద్రత అయినా మనం ప్రశ్నించొద్దంట, ప్రీ ప్రైమరీ సెంటర్స్ వచ్చినా ప్రశ్నించొద్దంట, ప్రభుత్వాన్ని అసలు ఇట్లా ఎందుకు చేస్తున్నామని అడగొద్దంట. ఎంత దుర్మార్గమైన విధానం ఇది! అసలు ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది నియంతృత్వ పాలన కదా. ఈరోజు ఒక ధర్నా చేస్తే, ఒక పోరాటం చేస్తే ఈ పోరాటం ఎందుకు జరుగుతుందని చర్చలు జరిపి నీకు ఎంత చేతనైతుందో అంత పరిష్కారం చేయాలి. అంత పరిష్కారం చేయకుండా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు తిడుతున్నారు, ఎవరు గట్టిగా లీడర్స్ ఉన్నారు, ఎవరు గట్టిగా పోరాటం చేస్తున్నారు, వ్యక్తులుగా టార్గెట్ చేసి వాళ్ళ మీద మొత్తం కూడా వ్యతిరేకంగా మొత్తము వీళ్ళు మంచి లీడర్లు కాదనేసి ప్రచారం చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి మెమోలు ఇస్తామని, లేకపోతే తీసేస్తామని, నువ్వు ఎట్లు ఉద్యోగం చేస్తావో చూసుకుంటామనేసి ఈ బెదిరింపు చర్యను సైకో కాదా ఇది? అంటే ఈ ప్రభుత్వం సైకో ప్రభుత్వం అని ప్రత్యక్షంగా ఈరోజు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ప్రభుత్వం యొక్క ఈ సైకో విధానాలు, ఈ నియంతృత్వ విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే మీరు బెదిరిస్తే పోరాటాలు ఆగవు. మీరు ఎంత బెదిరిస్తే అంత ఉవ్వెత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోరాటాలు ముందుకు పోతాయి. ఖబర్దార్ అనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అందుకని అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్ కూడా తెలియజేస్తున్నాం, 23వ తేదీ ధర్నాలు హైదరాబాద్కు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు, అయినా విజయవంతం చేశాం. హైదరాబాద్ అంటే రానివ్వట్లేదు, వాళ్ళకు పోలీసు బలగం ఉంది కాబట్టి, వాళ్ళకు యంత్రాంగం ఉంది కాబట్టి అని చేస్తామనే పద్ధతిలో ప్రభుత్వం ఉంది. అందుకని మనం కింద కూడా తేల్చుకోవాలనేసి అనుకున్నాం. రాష్ట్ర కమిటీలోనే 23వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలకు మనం నిర్ణయం చేశాం. అందుకని 23వ తేదీన అన్ని జిల్లాల్లో ఏ ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కూడా పనులు జరగొద్దు, పనులు జరగకుండా మొత్తం బంద్ పెట్టి కూర్చోవాలి. మన సమస్యలు ఏంటియో అసెంబ్లీలో చర్చకు రావాలి అనేసి మనం ఆ విధంగా అంత సమరశీలంగా, అంత మిలిటెన్సీగా చేయాలి. మమ్మల్ని బెదిరిస్తే, బెదిరింపులకు పాల్పడితే ఖబర్దార్ అనే హెచ్చరిక ప్రతి ఒక్క టీచర్, హెల్పరు 23వ తేదీన ధర్నాల సందర్భంగా చేయాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని నిన్న బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో వేతనాల పెంపు లేదు. మరి వేతనాల పెంపు ఇప్పుడు మేము చలో హైదరాబాద్ వచ్చి తిట్టొచ్చు, మా వాళ్ళు కడుపు మండి తిడతారు. మరి ఈరోజు నువ్వు పోలీసులను పెడతావు, మొత్తము చెల్లా చెదరు అయిపోయారు. ఒక్కొక్క జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు పుట్టకోలు, గుట్టకోలు, హోటల్కొకరు, లేకపోతే అపార్ట్మెంట్లలో ఒకరు, పోలీసులు వస్తుంటే ఉరికి అక్కడ ఇక్కడ దొంగల్లాగా దాచుకున్న పరిస్థితి ఉంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్. మరి ఈరోజు మేము ఇంత దొంగలమా? ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంత దొంగల్లాగా మమ్మల్ని ఈరోజు టెర్రరిస్టుల్లాగా మమ్మల్ని తరిమి కొడుతుంది ప్రభుత్వం అనే బాధ ఈరోజు ఉంది. ఆ బాధలో తిట్టొచ్చు. మరి నువ్వు తిట్టిన వాళ్ళని మంచిగా చేసుకోవాలి కదా, తిట్టిన వాళ్ళని అసంతృప్తిని తగ్గించాలి కదా, తిట్టిన వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి కదా. మరి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం బడ్జెట్లో వేతనాలు పెంచితే తిట్టిన వాళ్ళే ఈ ప్రభుత్వం మంచిదని అనేవాళ్ళం కదా.
తిట్టిన వాళ్ళు అనేవాళ్ళం, మేము అనేవాళ్ళం కదా. మరి ఎందుకు పెంచలేదు? ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా జిల్లాల్లో ఇప్పటికీ వేలాది మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వల్లే 2 సంవత్సరాలు అయ్యింది. బిచ్చం అడుక్కొని బిచ్చం కూడా అయ్యాక ముసలోళ్ళు చనిపోతున్న పరిస్థితి ఉంది. టీచర్స్, హెల్పర్స్ మరి అవి ఎందుకు రిలీజ్ చేయలేదు? మినీ టీచర్స్కి ఎరియర్స్ రిలీజ్ చేయలేదు, పిఆర్సీ ఎరియర్స్ రిలీజ్ చేయలేదు. ఖాళీ పోస్టులు 14-15 సంవత్సరాల నుండి ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదంటే ఎంత చాతగాని ప్రభుత్వం ఇది? 2 ఏళ్ల నుండి గత ప్రభుత్వం చేయలేదనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. ఎంత చాతగాని ప్రభుత్వం! ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఈరోజు 2 పనులు ఒకరు చేయండి అని, ఆన్లైన్ అని, ఆఫ్లైన్ అని, బిఎల్ఓ డ్యూటీలని ఈరోజు చిత్ర హింసలు పెడితే పిచ్చోళ్ళమైతున్న పరిస్థితి ఉంది. టీచర్, హెల్పరు ఖాళీ పోస్టులు భర్తీ చేయవు, సమస్యలు పరిష్కారం చేయవు, ఏ సమస్యలకు బడ్జెట్ నువ్వు రిలీజ్ చేయవు, జీతం నిన్న వేస్తావు అకౌంట్లో, 5వ తేదీలోపు వేయాల్సిన జీతం నిన్న వేస్తావు. ఇప్పుడు కూడా నేను ఒక పూట బడి ఎట్లేవో చూసుకుంటామని చెప్తున్నాను నేను ఈరోజు ప్రభుత్వానికి. ఒక పూట బడి సర్కులర్ ఆపితే, మే నెల సెలవులు ఇవ్వకుండా ఆపితే, ఈ కలెక్టరేట్ ధర్నాల తర్వాత మేం ప్రజాభవన్కే వస్తాం. ప్రజాభవన్లోనే మంత్రి గారి ఇల్లు కూడా ఉంటుంది, అక్కడికే వస్తాం. పంచాయతీ పెంచుకోవద్ది ప్రభుత్వం, తొందరగా ఇస్తే మంచిది, మిగతా సమస్యలు పరిష్కారం చేస్తే మంచిది. లేకపోతే మేము చాలా భరిస్తున్నాం, చాలా ఓపికతో ఉంటున్నాం, తాడో పేడో తేల్చుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా రేపు లేదెల్లుండి ధర్నాలని అత్యంత విజయవంతం చేయాలనేసి కూడా మీకు మరొకసారి నేను పిలుపునిస్తున్నాను.